ఓం ప్రార్థన. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. సర్వేషాం మంగళం భవతు, శుభం భూయాత్. మనము ఈరోజు ఉపనిషత్తు యొక్క తృతీయ ముండకం చదువుకుంటున్నాం. ఆ పరమాత్మ ప్రకృతికి భిన్నము. పరమాత్మను సాక్షాత్కరించుకునే యోగ్యత కేవలం జీవాత్మకే ఉంటుంది. ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపము, ప్రకృతి స్వరూపాన్ని తెలియజేస్తూ ఏ రకంగా ఆ జీవాత్మ పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటుందో దాని వర్ణన కూడా మనం తెలుసుకున్నాం క్రితం ముండకంలో. ఇప్పుడు ఇది ఋగ్వేద మంత్రం కూడా. ద్వా సుపర్ణ సయుజ సఖాయ, దీన్ని ఆధారంగా తీసుకొని రెండు చేతన పదార్థాలు, ఒక జడ పదార్థం ఉన్నట్టుగా ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. ఇంత స్పష్టంగా ఉపనిషత్తులు చెప్పాయి. అప్పుడు ఈ మతాంతరాలు లేవు, కులాలు లేవు, వర్ణాశ్రమ ధర్మము, ఆశ్రమ ధర్మము, కేవలం ఒకే ఒక ధర్మము, వైదిక ధర్మమే ఉండేది. కాబట్టి అప్పుడు చెప్పే గురువుకు కూడా సులభమే, నేర్చుకునే శిష్యులకు కూడా సులభమే. వాళ్ళకు విమర్శించాల్సిన అవసరం లేదు. ఉన్నది యథాతథంగా బోధించే ఒకే ఒక లక్ష్యం ఉండింది. ఇప్పటి పరిస్థితికి అప్పటి పరిస్థితికి చాలా తేడా. అయినప్పటికీ కూడా మనము మహర్షి దయానందుని కృప వలన, మహర్షుల కృప వలన యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనకు ఆ సౌలభ్యము, సౌభాగ్యం లభించింది. మనం చాలా అదృష్టవంతులం. ఇప్పుడు ఈ తృతీయ ముండకంలోని ప్రథమ ఖండం యొక్క ఈ శ్లోకాన్ని చదువుతారు మీలో ఎవరైనా. ఓం. చదవండి. ముండకోపనిషత్తు తృతీయ ముండకము ప్రథమ ఖండము. ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్పన్ అనస్నన్నన్యో అభిచాకసీతి. తాత్పర్యము: సయుజ ఎన్నడూ వేరు కాని, సఖాయ సమాన ఖ్యాతి గల, సుపర్ణ సుందర పర్ణములు గల, ద్వా రెండు పక్షులు, సమానం వృక్షం ఒక వృక్షమును, పరిషస్వజాతే ఆశ్రయించి అంటిపెట్టుకుని ఉన్నవి, తయోహు ఆరింటి యందు, అన్యః ఒకటి, స్వాదు రుచికరమైన, పిప్పలం వృక్ష ఫలమును, అత్తి తినుచున్నది, అన్యః మరి ఒకటి, అనస్నన్ తినక, అభిచాకశీతి చూచుచున్నది, ప్రకాశించుచున్నది. ఓం. ఈ ఒక్క మంత్రము, వాస్తవానికి ఇది మంత్రం, శ్లోకం కాదు. ఎందుకంటే ఋగ్వేద సంబంధించిన మంత్రం ఇది. దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది మూడు పదార్థాలు. ఒకటి భోక్త, ఒకటి భోగ్యం, ఒకటి సాక్షి. ఆత్మ, పరమాత్మ, తర్వాత ప్రకృతి. ఇక్కడ చక్కగా వర్ణించాడు ఏంటంటే
ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వ చెన్నష్ణ అన్యన్యో అభిచాకశీతి. సయుజ అంటే వేరు కాలేడు, పరమాత్మ జీవాత్మలకు వేరు కాలేడు. ఎందుకంటే అతని అందే అతన్ని ఆశ్రయించే ఉంటాయి, ఎక్కడికి పంపిస్తాడు? అంత సర్వత్ర వ్యాపకుడు కాబట్టి తన నుండి బయటకు ఎక్కడ పంపగలుగుతాడు? ఎన్ని కర్మఫలాలు అనుభవించినా ఏది అనుభవించినా ప్రకృతి ఆయననే ఆశ్రయించింది, జీవాత్మలు ఆయననే ఆశ్రయించినాయి కాబట్టి ఇంకా అతనికి వేరుగా భిన్నంగా ఉండలేవు. నిన్న మనం ఒక ఉదాహరణ తెలుసుకున్నాం, సూక్ష్మ పదార్థం స్థూల పదార్థంలో వ్యాపించి ఉంటుంది. అదే ఒక శలాక ఉదాహరణ మనం తెలుసుకుని, చువ్వ ఇనుప చువ్వ ఉదాహరణ. అయితే సమాన ఖ్యాతి లక్షణం సమానం, సత్తాత్మకం ఉంది, చైతన్యము ఉంది. సుపర్ణ, పర్ణములంటే ఆకులు వస్తాయి, రెక్కలు వస్తాయి. కల రెండు పక్షులు, ద్వా అంటే రెండు పక్షులు, సమానం వృక్షము, ఒకే వృక్షము, అవి ప్రకృతిని ఆశ్రయించే ఉన్నాయి. పరమాత్మ కూడా ప్రకృతిలో వ్యాపకమై ఉన్నాడు కాబట్టి రెండు కూడా దాన్ని ఆశ్రయించి ఆశ్రయించి అంటిపెట్టుకుని ఉన్నాయి. ఎందుకంటే ఏకదేశి అయితే ప్రకృతి విడిగా ఉండేది. ఇప్పుడు మనము ఉదాహరణ ఎప్పటికీ ఇస్తుంటాం కదా కారణాలు, కుమ్మరి విడిగా కనబడతాడు, మట్టి విడిగా కనబడుతుంది, ఇవన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే ప్రకృతి కూడా ఇతన్ని ఆశ్రయించి ఉండడం మూలంగా అక్కడే విద్వాంసులు భ్రాంతి చెందుతారు. ఎందుకంటే అతన్ని ఆశ్రయించి అంటే అతడే ప్రకృతి. ఇక తర్వాత ముందు వస్తుంది సత్యం ఏంటి అసత్యం ఏంటి, సత్యాన్ని ఆశ్రయిస్తే లాభం ఏంటి, అసత్యాన్ని ఆశ్రయిస్తే నష్టం ఏంటి. అయితే ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తుందంటే రెండు పక్షులు సమానమైన వృక్షము ప్రకృతిని పరిషస్వజాతే ఆశ్రయించి అంటిపెట్టుకున్నాయి. తయోహు ఆ రెండింటి యందు ఒకటి ఏంటి అన్య ఒకటి స్వాదుహు అంటే భోక్తృభావన కలిగి భోక్త భావన కలిగి ఉంది. అశ్నాతి ఫలం అశ్నాతి అని ఇచ్చాడు కదా, అంటే భోగిస్తుంది, దాన్ని ఆస్వాదిస్తుంది. పిప్పలం వృక్ష ఫలాన్ని అత్తి తినుచున్నదంటే ప్రకృతి యొక్క ఫలాలను ఆస్వాదిస్తుంది. మరి ప్రకృతి ఇక్కడ నాకు నిన్న ఒక ఆలోచన వచ్చింది. ప్రకృతి అనేది మరి సీమితమా, జీవుడు ఏకదేశన, ప్రకృతి ఏకదేశ, ప్రకృతి వ్యాపకమా? ఒక ప్రశ్న వచ్చింది, మీరు కూడా ఆలోచించండి. ప్రకృతి వ్యాపకమైతే కాదు, ఎందుకంటే వ్యాపకం ఒకే ఒక పదార్థం ఉంటుంది. అతన్ని ఆశ్రయించి ఉండడం వేరు. ఇప్పుడు జీవాత్మ కూడా ఏకదేశ అయినా అతడు వ్యాపకుడిలో ఒక పరిమితమైన, అంటే దానికి ఒక లిమిట్ ఉంది, ఒక పరిమిత స్థలంలో ఉంటుంది. అదేవిధంగా ప్రకృతి కూడా, అందుకే పరిమితమైన వస్తువు అపరిమిత ఫలాలను అందించవు. కాబట్టి ప్రకృతికి సంబంధించిన ప్రాకృతిక వస్తువులు అపరిమిత ఆనందాన్ని అనుభవించలేవు అనేది ఒకటి నాకు నిన్న ఆలోచన వచ్చింది. అది సత్యమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అని అంటాం తప్ప ప్రకృతి సర్వవ్యాపకం అనేది అన, దానికి లిమిట్స్ ఉన్నాయి కాబట్టి దాని ఆనందంలో కూడా లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పక్షి ఫలాన్ని ఆస్వాదిస్తుంది, ఇంకో పక్షి సాక్షిగా చూస్తుంది. ఆ పక్షి ఏం చేస్తుంది? సాక్షిగా చూస్తుంది. ఈ వీటి ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే మూడు రకాల పదార్థం సమానం. ఇక్కడ సఖాయాన సమాన ఖ్యాతి అంటే సమాన లక్షణాలు, రెండు లక్షణాలు సమానం, సత్తాత్మకము చేతనాత్మకం. రెండుట్లో అది ఒకటి జీవాత్మ ఒకటి పరమాత్మ. అంటే ఈ శ్లోకం వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే పరమాత్మకు భిన్నమైన జీవాత్మ ఉంది, జీవాత్మకు భిన్నమైన పరమాత్మ అనే పదార్థం ఉంది. రెండు పదార్థాలు ఉన్నాయి. రెండు పదార్థాలు కూడా ప్రకృతిని ఆశ్రయించి, అంటే ప్రకృతి పరమాత్మను ఆశ్రయించింది. ఇక్కడ ఒక్కోసారి ఏంటంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగినా సూర్యుడు తిరిగితే ఈ సంవత్సరాలు అయినాలు ఏర్పడతాయి. వాస్తవానికి తిరిగేది భూమి తిరగడం మూలంగానే కదా. భూమధ్య రేఖ పై భాగం ఉత్తరాయణం, కింది భాగం దక్షిణాయనం, ఈ విధంగా ఋతువుల విధంగా ఏర్పడేది. కానీ మనం ఏమంటాము సౌరమానము, చాంద్రమాన సూర్యుడు గమనంతో సౌరమానము, సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణంకి వస్తాడు, దక్షిణం నుంచి ఉత్తరానికి పోతాడు. వాస్తవానికి తిరిగేది భూమి. అదేవిధంగా ఇక్కడ రెండు
ప్రకృతిని ఆశ్రయించి ఉన్నాయి అని అంటే ప్రకృతి పరమాత్మను, ఎందుకంటే వ్యాపకంలో వ్యాప్యం ఆశ్రయిస్తుంది కానీ వ్యాప్యంలో వ్యాపకం కాదు కదా. కాబట్టి దీని ద్వారా ఇక్కడ చెప్పే అంశాన్ని మనం తెలుసుకునేది ఏంటంటే 3 పదార్థాలు కూడా నిత్యమైన పదార్థాలని దీంతో తెలుస్తుంది. విక్షమును పోలు ఈ శరీరం నందు జీవాత్మ పరమాత్మలు రెండూ కలిసి ఉన్నవి. అందు పరమాత్మ వ్యాపకము, జీవాత్మ వ్యాప్యము. వ్యాప్యము వ్యాపకము వీటి అర్థం తెలుసా? వ్యాపకం విస్తృతం, దాంట్లో ఒక భాగం వ్యాప్యం. ఇప్పుడు ఒక ఇనుప చువ్వ అన్నాం కదా, దాంట్లో అణువణువులా వ్యాపిస్తుంది అగ్ని. వ్యాపకం అణువణువులో వ్యాపిస్తుంది. వ్యాపకం అంటే ఒక పరిమిత స్థలాన్ని పరిమితంగా ఉండేది వ్యాప్యం. వ్యాపకం అంటే విస్తృతమైంది. ఇంత మీరు అర్థం చేసుకోండి. జీవాత్మ వ్యాప్యము అణుస్వరూపము కావున ఇవి రెండు పరస్పరము వేరువేరుగా ఉండజాలవు. అందువలన సయుజౌ అని చెప్పబడినది. ఈ రెండును యోగ సాధనాదుల వలననే తెలియబడును. ఇది దేని ద్వారా అర్థమవుతుంది అంటే కేవలము సాధన. అప్పటికి మనకు యోగ దర్శనము తర్వాత అని చెప్పబడ్డది. మరి యోగ దర్శనం కంటే ముందే ఉపనిషత్తులని వీటి అధ్యయనం చేయడం మూలంగా అలా అనిపిస్తుంది. అయితే యోగం అనే పదాన్ని వాళ్ళు వాడి ఉంటారు. కాకపోతే తర్వాత పరవర్తులకు ఉపనిషత్తుల సంబంధం ఉంది, యోగ సంబంధం ఉంది. కాబట్టి వాటి ఉదాహరణ వీటి ఉదాహరణ చెప్పి ఉంటారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సఖాయౌ సమాన ఖ్యాతి కలవి అనబడినవి. వృక్షంలోని వ్రయ్యలు ఖండములుగా చేయబడినదగినవి అనగా నశించునవి. ఏంటి వ్రయ్యలు అంటే నశించేవి. కార్యరూపంలో ఉన్నది అది నశించేది అన్నట్టు, కారణ రూపం నుంచి మార్పు చెందింది కాబట్టి అది నశించేది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరము కూడా నశ్వరము. శరీరం ప్రకృతి నుండే కదా పంచభూతాల నిర్మితం, కాబట్టి ఇది కూడా నశ్వరం అని మనం అర్థం చేసుకోవాలి. దీనిలో దానికి భిన్నమైన పదార్థం ఉందని కూడా మనకు చెప్తూ పలుమార్లు మనకి ఉదాహరణలు చెప్తున్నారు. పరమాత్మ కేవలము సాక్షి మాత్రంగా ఉండి జీవునిచే కర్మ ఫలములను అనుభవింప చేయుచుంది. ఎందుకంటే పరమాత్మలో స్వతహా ఆనందం ఉంది కాబట్టి అతనికి వెంపరలాడాల్సిన అవసరం లేదు. జీవాత్మలో లేదు కాబట్టి అది వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది తేడా పరమాత్మలో జీవాత్మలో. ఆ తర్వాత శ్లోకం చదవండి. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయా సూచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యస్మీశమస్య మహిమానమితి వీతశోకః. తాత్పర్యము: సమానే వృక్షే ఒకే జడమగు ఈ శరీరమున పురుషః జీవుడు నిమగ్నః రాగద్వేషాదులలో మునిగి ముహ్యమానః మోహరూపమగు అజ్ఞానముచే గ్రస్తుడై అనీషయా దుఃఖపాశముల నుండి విడవడ జాలక అసక్తుడై శోచతి దుఃఖించును. యదా ఎప్పుడు అన్యం తనకంటే భిన్నుడుగా నున్నవాడై జుష్టం యోగులచే సేవింపబడు ఈశం ఈశ్వరుని అస్య మహిమానం ఆ ఈశుని మహిమను పశ్యతి తెలుసుకొనునో అప్పుడు ఇతి వీత శోకః ఈ విధముగా దుఃఖరహితుడగును. ఓం. ఈ శ్లోకంలో యోగముకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అయితే సమానే వృక్షే ఒక జడమగు ఈ శరీరమున పురుషః జీవుడు రాగద్వేషాలలో మునిగి మోహరూపమగు అయిన అజ్ఞానంచే గ్రస్తుడై దుఃఖపాశంలో ఉండి దుఃఖిస్తున్నాడు. కారణం ఏమిటి?
ఒకే పదార్థం అని గనక మనం అనుకుంటే, అందుకే తర్వాత మన సత్యమేవ జయతే ఒక శ్లోకం వస్తుంది. అంటే విద్య అంటే ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం. ఇక్కడ మనం చేసే పొరపాటే అది. ఏంటంటే విద్య ఉన్న స్వరూపానికి భిన్నంగా తెలుసుకున్నప్పుడే మనము సరి అయిన జ్ఞానం లేక సరి అయిన కర్మ చేయడం లేదు, సరి అయిన ఉపాసన చేయడం లేదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఉపనిషత్కారుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ ఈ శరీరంలో జీవుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా పరమాత్మ కూడా వ్యాపించి ఉన్నాడు. కానీ జీవుడు ఇక్కడ ఏంటి, మోహ రూపంలో రాగద్వేషాలలో మునిగి తను దుఃఖగ్రస్తుడు అవుతున్నాడు. ఎందుకు, కారణం ఏమిటి అంటే అతనిలో రెండే లక్షణాలు ఉన్నాయి. జీవాత్మలో రెండే, సత్తాత్మకం ఉంది, తర్వాత చైతన్యం ఉంది, తెలుసుకునే జ్ఞానము ఆ సామర్థ్యం ఉంది. కానీ దాని ద్వారా ఏదైతే పొందానో అది లేదు. కాబట్టి అతను మోహవశము అల్పజ్ఞత కారణంగా సామర్థ్యం లేకపోవడం వలన దుఃఖానికి గురి అవుతున్నాడు. ఎవరైతే ఈ యథార్థ స్వరూపాన్ని, అంటే తనకు భిన్నమైన ఒక పదార్థం ఉంది, దాని ద్వారానే నేను సుఖాన్ని పొందగలుగుతా అనే ఒక జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళు యోగి వలె ఏం చేస్తారు, ఈశ్వరుని మహిమలను అంటే ఈ సృష్టి రచనను చూస్తారు. ఇప్పుడు మనము ప్రకృతిని కూడా పూజించవచ్చు, అంటే ఇప్పుడు మనం పూజించినట్టు కాదు, ఈ శరీర రచనను గమనించాలి. ఇది ఎంత అద్భుతమైన రచన, దీన్ని మనం చేయగలుగుతామా? ఈ విధంగా చేసి దీంట్లో ఒక చైతన్యాన్ని సృష్టించగలుగుతామా? తర్వాత ఆకాశం, ప్రకృతిలో ఉన్న రకరకాల పదార్థాలను చూసినప్పుడు ఒక సముద్రాన్ని నిర్మించగలుగుతామా, ఒక నదిని నిర్మించగలుగుతామా, ఒక నక్షత్రాన్ని నిర్మించగలుగుతామా? మరి వీటి నిర్మాణం ఎలా జరిగింది? ఇవన్నీ చూసినప్పుడు, ఈ అద్భుత రచన చూసినప్పుడు మనకు ఒక పదార్థము ఉంది, ఒక సుప్రీం పవర్ ఉంది, అదే ఇదంతా చేయగలుగుతుంది. కాబట్టి దాన్ని నేను వెతకాలి, తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అతడు ఆ వైపు ప్రయత్నం చేసి తన లక్ష్యాన్ని పొందగలుగుతాడు అని ఈ శ్లోకం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాగద్వేషాలు ఎందుకు వస్తాయి అంటే అల్పజ్ఞత కారణంగా. మనకు రోగాలు ఎందుకు వస్తాయంటే రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, అంతే కదా. రోగాలు ఎప్పుడు వస్తాయంటే రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు. రాగద్వేషాలు ఎందుకు వస్తున్నాయంటే అల్పజ్ఞత కారణంగా. అక్కడ రోగనిరోధక శక్తి తగ్గడం మూలంగా రోగాలు వ్యాపిస్తుంది, ఇక్కడ రాగద్వేషాలు ఉండడం మూలంగా ఆనందానికి దూరం అవుతున్నాం. అది తేడా. ఇది పరమాత్మకు అవసరం లేదు, అతనికి రోగనిరోధక శక్తి అవసరం లేదు, అతనికి రాగద్వేషాలతో సంబంధం లేదు. ఎవరితో రాగం? మనకు రాగం ఉంటుంది, ఎందుకంటే మన పరిమిత జ్ఞానము, పరిమిత సామర్థ్యం కాబట్టి ఒకరి పట్ల పరిమితంగానే ఆలోచిస్తాం, పరిమితంగానే పెంచుకుంటాం. ఎంత గొప్ప వాళ్ళైనా, ఇప్పుడు మోదీ ఉన్నారనుకోండి, చాలా గొప్పవాడు, మనందరి గురించి తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు, సంపూర్ణ మానవుల గురించి తెలుసా? వాళ్ళందరి పరిచయం ఉందా? లేదు. కానీ పరమాత్మకు ఎక్కడెక్కడో మూలమూలలున్న జీవరాశుల గురించి కూడా పరిచయం ఉంది. కాబట్టి ఆ సామర్థ్యాన్ని చూసుకోవాలి, తెలుసుకున్నప్పుడే మనము ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని చేసుకోగలుగుతాము. తన స్వరూపం ఏంటి, తనేమిటి, తన సామర్థ్యం ఏమిటి తెలుసుకుంటేనే అతని సామర్థ్యము అంటే తనకు భిన్నమైన ఆ పరమాత్మ సామర్థ్యం తెలుస్తుంది, ప్రకృతి యొక్క లక్షణాలు తెలుస్తాయి. అప్పుడే లక్ష్యాన్ని పొంది మనం అనుకున్న చోటుకు, మనం అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతాము. ఈ శ్లోకం అదే చెప్పింది. తర్వాత శ్లోకం అండి. పశ్యతే రుక్మవర్ణం కర్తారమేషం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. తాత్పర్యము: యదా ఎన్నడు బ్రహ్మయోనిం ఋగ్వేదాది శాస్త్రములకు కారణము, కర్తారం జగత్కర్తయు, రుక్మవర్ణం ప్రకాశ స్వరూపుడు, పురుషం పూర్ణుడు అగు ఈశం పరమేశ్వరుని
పశ్యః జ్ఞాని అయిన సాధకుడు, పశ్యతే తెలుసుకొనును, తదా అప్పుడు, విద్వాన్ ఆ విద్వాంసుడైన సాధకుడు, నిరంజనః మోహాదులు లేనివాడై, పుణ్యపాపే పుణ్యపాప ఫలములను అనుభవము మూలమున విధూయ నాశమునర్చి, పరమం సామ్యం అత్యంత సామ్యమును ఉపైతి పొందును. ఓం. చాలా చక్కగా చెప్పాడు. యదా ఎప్పుడైతే బ్రహ్మయోని, బ్రహ్మయోని అంటే ఋగ్వేదాది శాస్త్రాలకు కారణం, ఋగ్వేదాది శాస్త్రాల కర్త, ఈ జగత్కర్త, కర్తారం అంటే ఏంటి? జగత్కర్త, రుక్మవర్ణం ప్రకాశ స్వరూపుడు, పురుషం ఆ పూర్ణుడగు పరమేశ్వరుని జ్ఞాని అయిన సాధకుడు. అంటే క్రితం శ్లోకాన్ని కొంచెం వివరంగా చెప్తున్నాడు. సాధకుడు తెలుసుకున్నప్పుడు అతనిలో ఉన్న ఆ మోహాదులు ఏవైతే నిరంజన చాలా మంది పెట్టుకుంటారు, మోహాదులు లేని వారి, మోహము దుఃఖానికి కారణం. మోహంతో ప్రేమ చేస్తాము, వాళ్ళకి సదుపాయాలు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల పట్ల మోహం, ప్రేమ, ఆ మోహం వల్ల వాళ్ళకి రకరకాల సదుపాయాలు చేస్తారు. కానీ వాళ్ళు మన మాట వినకపోయినా, వాళ్ళు దూరంగా ఉన్నా, వాళ్ళు రాకపోయినా, చూడకపోయినా ఎంత బాధలు. కాబట్టి ఈ మోహము అనేది మనకు కలగదు, ఎందుకంటే కర్తవ్యం తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మనకు మన జీవన విధానంలో మార్పు రావడానికి ఏంటంటే సరి అయిన పరిజ్ఞానము ఆ తల్లిదండ్రులకు లేకపోవడము, పిల్లలకు లేకపోవడం, సమాజాన్ని అంటే క్షాత్రధర్మం ఉన్న సమాజంలో ఉన్న నాయకులకు లేకపోవడం, ఎవ్వరికీ లేదు. కాబట్టే ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే మోహము లేకపోవడం ఎప్పుడు, అదేంటి, రాజు కూడా మోహం ఉండకూడదని చెప్తాడు. రాజు తన అంటే శాసనాన్ని చేసినప్పుడు అతనిలో కూడా మోహ భావన ఉండకూడదు, యోగ భావన ఉండాలని చెప్తాడు. అంటే వర్ణాశ్రమ ధర్మాలు చేసినప్పటికీ కూడా ఆ మనుషులలో భగవంతుడు బోధించుడు అంటే క్షాత్ర ధర్మంలో ఏ విధంగా ఉండాలి, బ్రాహ్మణ ధర్మంలో ఏ విధంగా ఉండాలి, వర్ణంలో ఏ విధంగా ఉండాలి, వైశ్యవర్ణంలో ఏ విధంగా ఉండాలి, అంటే వర్ణాశ్రమ ధర్మాలు బోధించాడు. అవన్నీ వదిలిపెట్టి మనం మోహావశలమైనప్పుడే సమస్య వస్తుంది. కాబట్టి మనకు పరమాత్మ స్వరూపం ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ శాస్త్రాలు, అందుకే శాస్త్రాలు అపర విద్య అది విడవదగ్గది కాదు, ఆ విద్య మనం తెలుసుకోవలసింది. దాని ద్వారానే మనకు ఆశ్రమ ధర్మంలో మనం ఏ విధంగా ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థుడు ఎలా ఉండాలి, వానప్రస్థుడు ఎలా ఉండాలి, సన్యాసి ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత బ్రాహ్మణ వర్ణము స్వీకరించిన వాళ్ళ యోగ్యత ఏ విధంగా ఉండాలి, క్షాత్ర ధర్మం ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా మనకు ఋగ్వేదాది శాస్త్రముల ద్వారా బోధించిన ఆ విషయాలు తెలుసుకోవడము, జగత్కర్త యొక్క ఆ లక్షణాన్ని తెలుసుకోవడము, ఇంతకుముందు చెప్పిన ప్రకాశ స్వరూపుడైన పరమాత్మ యొక్క లక్షణాలను తెలుసుకున్న ఆ ఎవరైతే జ్ఞాని చైతన్యవంతుడు ఉంటాడో, విద్వాంసుడు ఉంటాడో, అతను మోహం వదిలిపెట్టి పాపపుణ్య ఫలముల అనుభవం మూలంన వాటిని సాధన ద్వారా సమాధి స్థితిలో వాటిని నిర్బీజ సమాధి అంటే వాటిని మళ్ళీ మొలకెత్తకుండా మాటి మాటికి సాధన చేస్తూ వాటిని మొత్తం తన నుంచి నిర్మూలించుకొని అత్యంత సామ్యమైన ఆ పరమాత్మని సన్నిధిని చేరుకుని అతని ఆనందాన్ని పొందుతాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఆ తర్వాత ప్రాణో హ్యేషయః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాది ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావానేష బ్రహ్మవిదాం వరిష్టః. తాత్పర్యము: యః ఏ పరమేశ్వరుడు సర్వభూతైః సర్వ ప్రాణులతో కూడి సాక్షి మాత్రుడుగా విభాతి ప్రకాశించుచున్నాడో, ఏషః అట్టి ఆ పరమేశ్వరుడు ప్రాణః సర్వమునకు జీవన హేతువు కావున ప్రాణపదముచే చెప్పబడును. విద్వాన్ జ్ఞాని అయినవాడు, విజానన్
పరమేశ్వరుడిట్టి వాడిని తెలుసుకుని అతివాది న భవతే, అతివాది కాడు, వ్యర్థాలాపముల ఒనర్పడు. ఆత్మ క్రీడ, తనయందే క్రీడించును రమించును. ఏష అట్టి ఈ విద్వాంసుడు క్రియావాన్, వేద విహిత కర్మలను అనుష్ఠించువాడై బ్రహ్మవిదాం, బ్రహ్మవేత్తలలో వరిష్ఠ, శ్రేష్ఠుడగును. ఓం. ఆ తర్వాత ఫలితాన్ని చెప్తున్నాడు. పరమాత్మ తత్వాన్ని, తన తత్వాన్ని, అంటే ఆత్మ లక్షణము, పరమాత్మ లక్షణము, ప్రకృతి లక్షణం తెలుసుకున్న ఆ యోగి, ఆ విద్వాంసుడు పరమాత్మని పొందిన తర్వాత, ఆ అనుభూతి చెందిన తర్వాత అతని స్థాయి లక్షణం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు. యహ ఏ పరమేశ్వరుడు సర్వభూతై, సర్వ ప్రాణులతో కూడి సాక్షిమాత్రుడుగా విభాతి, ప్రకాశించుచున్నాడు. ఏష అట్టి ఆ పరమేశ్వరుడు ప్రాణ, సర్వమునకు జీవనహేతు, అందరి జీవనానికి అతనే జీవనహేతు, అతనే ఆధారం, పరమాత్మనే ఆధారం. కావున ప్రాణపదమే అని చెప్పబడింది. మనము ప్రశ్నోపనిషత్తులో ప్రాణం యొక్క మహత్వం చాలా చక్కగా తెలుసుకున్నాము. కాబట్టి మనకు ఇక్కడ పరమాత్ముడు కూడా, అక్కడ ప్రాణము వేరు, ఇక్కడ ప్రాణం, ఇక్కడ పరమాత్మ ప్రాణం అని చెప్పాడు. అక్కడ ప్రాణము మన జీవనానికి ఆధారమైన అంశం, అంటే భౌతిక శరీరానికి ఆధారమైన అంశం. ఇక్కడ ప్రాణం అంటే పరమాత్మ. ఇది మనము సందర్భాన్ని బట్టి చాలాసార్లు చెప్పాను, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అగ్ని మీలే పురోహితం అన్నప్పుడు అక్కడ అగ్ని అంటే భౌతిక అగ్ని కాదు, పరమాత్మ పేరును అగ్నిగా చెప్పాడు. ఎందుకంటే అక్కడ ప్రకాశమయమైన అంశాన్ని పరమాత్మగా తీసుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ ప్రాణ అంటే, ఇక్కడ ప్రాణ అంటే పరమాత్మని మనము అర్థం చేసుకోవాలి. అలాంటి పరమాత్మను తెలుసుకున్న ఆ జ్ఞాని అతివాది నభవతే, అవసరం లేకున్నా అవసరం ఉన్నా మాట్లాడదు. అప్పుడు వరాలు ఇవ్వడము, శాపాలు ఇవ్వడం అని మనం చదివేవాళ్ళం కదా కథలలో. వరం ఇవ్వడం అంటే అక్కడ యోగ్యతను బట్టి, అతని యోగ్యత అంటే ఎదుటి వ్యక్తి యోగ్యతను బట్టి వాళ్ళకి ఆశీర్వదించేవాడు. అది వాళ్ళకు వరంగా అనిపించింది. ఎందుకంటే యోగ్యతను బట్టి ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు కదా, అవసరాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఆ యోగ్యతను చూసుకొని వాళ్ళు నువ్వు ఈ విధంగా ఉంటావు, నీకు ఈ విధంగా కలుగని గాక అని అంటే, అక్కడ ఏంటంటే ఆ యోగ్యత వాళ్ళు తెలుసుకొని మాట్లాడేవాళ్ళు. శపించడం కూడా అంతే. అయితే ఈ రెండు కూడా మితభాషి అయితేనే, ఏది పడితే అది మనసులో ఏది వస్తే అది మాట్లాడడము చెయ్యరు. యోగులు చాలా మితంగా మాట్లాడతారు, అవసరానికి మించి మాట్లాడరు, మితభాషి అవుతారు. అంటే యోగికి ఒక లక్షణం చెప్పాడు, మితము, అతివాది కాదు. అవసరం ఉన్నా మాట్లాడడం, అవసరం లేకున్నా. అప్పుడు మాట్లాడితే ఏంటంటే మూడో వ్యక్తి గురించి చాలా విషయాలు వస్తాయి. మితభాషి మూడో వ్యక్తి గురించి మాట్లాడాడు, తనను తాను పరిశీలించుకుంటాడు, తన సాక్షాత్కారం తను చేసుకుంటాడు, నిరంతరం సాధన చేస్తాడు. ఆ తర్వాత అవసరమైన అంశాలే మాట్లాడతాడు. అది ఒక మంచి లక్షణం అన్నట్టు. అంటే యోగి, అతను యోగిగా ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక లక్షణం. వ్యర్థాలాపము చెయ్యడు. ఆత్మక్రీడ, తనయందే రమించును. ఎప్పుడూ కూడా సమయం ఉన్నప్పుడల్లా అంతర్ముఖుడై తనలో తానే పరమాత్మని ఆనందాన్ని, సమయం ఉంది అంటే ఏదో పిచ్చాపాటి కబూర్లో, లేకపోతే వాళ్ళతో మాట్లాడడము, వీళ్ళతో మాట్లాడడము, వ్యర్థంగా సమయము టైం పాస్ చేయడం చేయకుండా ఆ సమయాన్ని అంతర్ముఖుడై ప్రయత్నం చేస్తాడు పరమాత్మని ఆనందాన్ని అనుభవించడానికి. ఆ విద్వాంసుడు వేద విహిత కర్మలను అనుష్ఠించువాడై బ్రహ్మవేత్తలలో, అలాంటి విద్వాంసుడు ఏంటి, బ్రహ్మవేత్తలలో అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళల్లో కూడా శ్రేష్ఠుడుగా చెప్పబడతాడు. ఈ శ్లోకంలో చాలా చక్కగా, అంటే ఒక యోగి ఆత్మిక స్థాయి ఏ విధంగా ఉంటుంది, సాధారణ మానవుల ఆత్మిక స్థాయికి యోగి ఆత్మస్థాయికి చాలా తేడా. వాళ్ళు అయినంత వరకు బాహ్య సంబంధాలకు విముఖులై తన ఆత్మిక సంబంధాన్ని అంటే చూసుకోవడానికి, అంతర్ముఖులు కావడానికే ఇష్టపడతారు. ఇది యోగి యొక్క లక్షణం అని చెప్తున్నాడు. ఆ తర్వాత శ్లోకం చదివారు.
సత్యేన లభ్యస్తపసా హ్యేష ఆత్మా సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రోయం పశ్యంతి యతః యః క్షీణదోషాః. తాత్పర్యము: క్షీణదోషాః నశించిన రాగద్వేషాది దోషములు గల యతయః ఇంద్రియాదులను నియమములో ఉంచు యతులు యం ఏ పరమేశ్వరుని పశ్యంతి సాక్షాత్కారం చేసుకొనగలరో ఏష ఆత్మ ఆ పరమాత్మ అంతఃశరీరే శరీరమున హృదయాకాశమునందు జ్యోతిర్మయ జ్ఞానస్వరూపుడై వెలుగుచున్నాడు. హి నిశ్చయము అదెంత మాత్రము అజ్ఞానముకు తావులేదు. అతడు శుభ్ర శుద్ధుడు. అట్టి ఈ పరమాత్మ నిత్యం సత్యేన నిత్య సత్య భాషణము చేతను నిత్యం తపసా నిరంతరము ద్వంద్వములను సహించుట చేతను నిత్యం సమ్యక్ జ్ఞానేన నిత్యము యథార్థ జ్ఞానము చేతను నిత్యం బ్రహ్మచర్యేణ అఖండిత బ్రహ్మచర్యము చేతను లభ్య పొందదగినదై ఉన్నది. ఓం. ఇక్కడ మీకు నేను ఉదయము మీ అందరికి పోస్ట్ చేశానండి. సత్యం అనే విషయంలో పలు రకాల మహాభారత సందర్భంలో చెప్పబడ్డని చాలా సెర్చ్ చేసి మీకు పంపించాను. నేను 1-2 చదువుతాను. సత్యం అంటే రకరకాల భావాలు ఉన్నాయి. సత్యం అంటే ఒకటి ఏమంటున్నాడంటే, సత్య ఉస్ సూర్యకి భాంతి హై జో నిత్య హై. సత్యం అంటే నిత్యము, దాంట్లో పరిణామం అనేది అంటే మార్పు అనేది ఉండదు. ఈ రోజు ఉండి రేపు లేకపోవడం అది సత్యం కాదు. అంటే నేను చెప్తున్నది కాదు, సత్యం యొక్క నిర్వచనం ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పారు. ఇక్కడ సూర్యునితో పోల్చాడు. సూర్యుడిలో ఎలాంటి ప్రకాశం ఉంటుందో సత్యం అనే భావంలో అలాంటి ప్రకాశం కాంతి ఉంటుంది. అప్పునే ప్రకాశిసే ఉజ్వల్ హై. సూర్యుడు ఏ విధంగా తన ప్రకాశంలో ఉజ్వలంగా ఉన్నాడో, తన మహిమ యందు స్థితంగా ఉన్నాడో, అదే విధంగా సత్యవాక్యం కూడా, సత్యము ఆ విధంగా ఉంటే దాన్ని సత్యం అంటారు. అంటే దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ రోజు ఉండి అంటే త్రికాలంలో ఒకే రకంగా ఉండేది, అపరిణామి అయ్యిందే సత్యం. అందుకే వాళ్ళు పాపం బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటే పరమాత్మ, ఎందుకంటే ఈ ప్రకృతి పరిణామి, మార్పు చెందుతూనే ఉంటుంది. ప్రళయం వచ్చినప్పుడు ఒక పరిస్థితి, తర్వాత నిర్మాణము సృష్టిలో ఒక స్థితి, స్థితిలో ఒక స్థితి. కానీ పరమాత్మ స్వరూపంలో మార్పు లేదు. అందుకే పరమాత్మ సత్యము, పరమాత్మ నిత్యము, పరమాత్మ సత్యము. తర్వాత సత్య వాస్తవికత ఏక్ స్ఫూర్తి హై. సత్యం అంటే యథార్థము, ఒక స్ఫూర్తి. जिसका अनुसरण करके हम एक आनंद का, एक स्फूर्ति का, एक अनुशासन का अनुभव करते हैं. అది ఒక రకంగా సత్యం అంటే సత్యం శివం సుందరం అన్నారు. అంటే సత్యమే శివం అంటే కళ్యాణకరము, తర్వాత అదే సుందరమైనది అని చెప్పి సత్యం శివం సుందరం. వాళ్ళకంత లోతుగా అర్థం తెలుసు తెలియదు కానీ సత్యం శివం సుందరం. సత్యం అంటేనే అది అపరిణామి, పరిణామము కానిది, శాశ్వతముగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది అనే భావనలో చెప్పాడు. सत्य का शाब्दिक अर्थ होता है सते हितम, यानी सभी का कल्याण. సమస్త ప్రాణులకు అందరికీ హితం చేసేది సత్యం. అంటే ఇది ఒకరి అభిప్రాయం కాదు, రకరకాల వాళ్ళు వాళ్ళ వల్ల భావాలు వ్యక్తం చేశారు. कल्याण की भावना को हृदय में बसाकर ही व्यक्ति सत्य बोल सकता है. అందరి అంటే అందరి కళ్యాణం, అందరి మేలులో సర్వే జనాః సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఒక భావన, సంకల్పం హృదయంలో ఉండి ఎవరైతే వ్యవహరిస్తారో అది సత్యం. ఏక్ సత్యవాది వ్యక్తికి పెహచాన్. ఇప్పుడు ఋషులు చూడండి, వాళ్ళ సత్యవాదులు, వాళ్ళకు వాళ్ళ ప్రాంతము భావన లేదు. మనం అంటగడతాం. ఇప్పుడు వాల్మీకి ఒక ఋషి, వాల్మీకి ఒక జాతి అంటగడుతుంది. ఆయన ఎవరు? వ్యాసుడు ఒక ఋషి, వ్యాసుడికి ఒక జాతి అంటగడుతుంది. మన అజ్ఞానాన్ని పాపం వాళ్ళ పైన అంటగట్టడం అంటే ఎంత దుర్మార్గం అది.
ఋషులు సత్యవాదులు. ఎందుకనంటే వాళ్ళు సర్వదా ఎల్లప్పుడూ సర్వ ప్రాణుల హితం కొరకు ఆలోచించేవాళ్ళు. పరమాత్ముడు సత్యస్వరూపం. ఎందుకనంటే అతనిలో పరిణామం లేదు, అపరిణామి. సర్వదా అన్ని ప్రాణులకు వాళ్ళ సుఖము కొరకే ఈ జగత్తును రచించింది కాబట్టి అతను కూడా సత్యం. एक सत्यवादी व्यक्ति की पहचान यह है कि वह वर्तमान भूत अथवा भविष्य के विषय में विचार किए बिना अपनी बात पर दृढ़ रहता है. అంటే త్రికాలంలో ఒకే రకంగా ఉండే వాళ్ళు స్థితప్రజ్ఞులు, వాళ్ళు అది కూడా సత్యమే. ఇట్లా సత్యం గురించి చాలా వ్యక్తులు, విద్వాంసులు చాలా రకాల పరిభాష రాశారు. ఇంకా మహాభారతంలో ఒక సందర్భం చెప్తారు. जो वाक्य सभी प्राणियों के लिए अत्यंत हितकारी हो वही सत्य है. यद्भूत हितम अत्यंతం తత్సత్యం. మహాభారతం. యద్భూతం అంటే సర్వ ప్రాణులకు హితమైనది, అది సత్యం. ఇప్పుడు కొంతమందికి కొన్ని మనుషులలో ఇది తింటే మా మతంలో తప్పు లేదు, అది తాగితే మా మతంలో తప్పు లేదు అంటే సత్యం అట్లా మారదు, ధర్మము మారదు. కాబట్టి సత్యం యొక్క నిర్వచనం మనకు సరిగ్గా తెలియాలి. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అంటున్నాం. ఎక్కడ జయతే? సత్యం స్వరూపమే తెలియట్లేదు మనకు. సత్య స్వరూపం తెలియకపోతే మనం సత్యము జయిస్తుందని ఎట్లా చెప్పగలం? సత్యం జయిస్తుంది, ఎట్లయినా సత్యం జయిస్తుంది. కానీ సత్యం అనేది ఏమిటి? ఆ సత్య స్వరూపాన్ని తెలుసుకోవాలి కదా. ఇట్లా మహాభారతంలో చాలా సందర్భాలలో సత్యం ధర్మ తపో యోగ, సత్యం అంటే ధర్మము, తపము, యోగం అని చెప్పాను. సత్యం బ్రహ్మ సనాతనం, అనాది కాలం నుండి ఏదైతే బ్రహ్మ ఉందో అది సత్యం. సత్యం విద్య తథా విధి. సత్యం అంటే విద్య, విద్య అంటే యథాస్వరూపం తెలుసుకోవడము. అదే ఏ విధంగా విద్యా సత్యము, విధి తథా విధి కర్తవ్యం కూడా. సద్భావ సత్యం ఉచ్యతే. ఇలా చాలా రకాలుగా సత్యం గురించి వివరించబడ్డది. నాకు బాగా అనిపించింది కాబట్టి మీకు పోస్ట్ చేశాను. ఇక్కడ సత్యేన లభ్య తపసా హేష ఆత్మ అని చెప్తున్నాడు. సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతః శరీరే జ్యోతిర్మయో హి శుభ్రో ఎం పశ్యంతి యతయః. యతి అంటే ఋషి. యతయః క్షీణ దోషాః. దోషాలు క్షీణించినప్పుడు. దోషాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలలో ఇక్కడ రాగద్వేషాలు చెప్పారు. మనకు యోగ దర్శనానికి వెళ్తే కూడా సుఖానుశయి రాగ, దుఃఖానుశయి ద్వేష, ఈ రెండు కూడా దుఃఖకారకాలే. క్షీణ దోషా, దోషాలు క్షీణించినప్పుడు యతయః, ఇక్కడ ఇంద్రియాలను నియమాలలో ఉంచు యతులు అంటే ఋషులు, మునులు. ఏ పరమేశ్వరుని పశ్యంతి చూస్తున్నారో, సాక్షాత్కారం చేసుకున్నారో, ఏష ఆత్మ ఆ పరమాత్మ, అంతః శరీరే శరీరంలో, హృదయాకాశంలో, జ్యోతిర్మయ జ్ఞాన స్వరూపుడై వెలుగుచున్నాడు. ఆ ప్రకాశములో మనకు క్రితంలో చెప్పాడు. నత్ర సూర్యోభాతి న చంద్ర తారక. మనం క్రితం ముండకంలో ఒక ఖండంలో చదివాం, ద్వితీయ ముండకం దాంట్లో ద్వితీయ ఖండం అనుకుంటా బహుశా. అంటే ఆ పరమాత్మ వెలుగు ముందు ఇవన్నీ ఫీకా ఫీకా. ఎట్లయితే సూర్యమండలంలో మనకు, సూర్యమండలమే ఎందుకు, మన ఇంట్లో కూడా సూర్యోదయం అయిన తర్వాత మన ఇంట్లో ట్యూబ్ లైట్లు, పెద్ద పెద్ద ఎన్నో రకాల వాల్స్లో ఉన్న బల్బులు కూడా మనకు ఫీకా ఫీకా, ఏం వెలుతురు అనిపించవు ఆ వెలుతురు ముందు. ఆ విధంగా ఈ పరమాత్మ యొక్క ప్రకాశం, జ్ఞానస్వరూపుడైన ప్రకాశమానమైన పరమాత్ముడు మన హృదయంలో వెలుగొంది ఉన్న ఆ కాంతిని, అంటే ఆ స్వరూపాన్ని, దాంతో కాంతితో ఎందుకు పోల్చాడు అంటే దాంట్లో బ్రైట్నెస్ ఉంటుంది, దాని ద్వారా మనం చూడగలుగుతాము బాహ్య లోకాన్ని. అదేవిధంగా ఆత్మ ద్వారా పరమాత్మను ఆ విధంగా చూడగలుగుతామంటే దాన్ని పోల్చి ఉన్నదాన్ని లేని దానితో, స్థూల విషయంతో సూక్ష్మ విషయాన్ని చెప్పడం అన్నట్టు. ఏదైతే మనకు ఇక్కడ భౌతికంగా కనబడుతుందో దాని ఆధారంగా ఇంకొక విషయాన్ని మనకు బోధించడానికి మన ప్రయత్నం చేస్తాం. అదే ప్రయత్నంలో ఇది. అదెంత మాత్రము అక్కడ అజ్ఞానానికి అజ్ఞానం ఉంటే ఇవి కననేబడవు. మొత్తం పీకల్ లోతుల బురదలో కూరుకుపోయిన తర్వాత ఏం కనబడుతుంది?
మొత్తం అంధకారమే అంధకారం, చీకటి, లైట్లు ఉండవు, మొత్తము వర్షాలు పడి గాలి వీచిన తర్వాత కరెంటు సప్లై ఉండదు, చిన్న చీకటి, గాలి వీస్తుంటే కొవ్వొత్తి కూడా వెలగదు. ఆ అంధకారంలో ఏం కనబడుతుంది? అన్ని వస్తువులు ఉంటాయి కానీ ఏది కనబడదు. మళ్ళీ వెలుగు రావాల్సింది, వెలుగు వస్తేనే కనబడుతుంది. అదేవిధంగా ఈ అజ్ఞానము, ఈ అంధకారం తొలగిన తర్వాత మళ్ళీ వెలుతురులో అన్ని కనబడుతుంది. అట్లాగే మన అజ్ఞానం తొలగిన తర్వాత మనకు ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనబడుతుంది. శుద్ధుడు ఆ పరమాత్మ నిత్యము సత్యభాషణాల చేత నిరంతరము ద్వంద్వములను సహించుట చేత శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు ఇవన్నీ సహిస్తాడు. ఒక యోగి తనను ప్రశంసించాలా అనుకోడు, తనను నిందించినా కూడా వాళ్లకు నేను అంతే అర్థమైనా అని వదిలేస్తాడు, ఉపేక్ష చేస్తాడు. అదేవిధంగా నాకు ఇదే కావాలి, నేను దీంతోనైతే జీవిస్తా కాదు, అన్ని రకాల అనుభవాలు, క్వచిత్ పృథివీ శయ్య క్వచిదపి పర్యంక శయన అని చెప్పాడు భర్తృహరి. ఆ విధంగా ఆ వ్యక్తి అన్ని సహించి సమ్యక్ జ్ఞానం ద్వారా, యథార్థ జ్ఞానం ద్వారా, అఖండిత బ్రహ్మచర్యం ద్వారా పొందదగినది ప్రాప్తం ప్రాపణీయం ఏదైతే యోగదర్శనాచార్యుడు చెప్పాడో ఆ విధంగా పొందదగినది పొంది నిరంతర ఆనందంలో తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఆ తర్వాత శ్లోకం అండి. సత్యమేవం జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః ఏన క్రమం త్రిశయో హ్యాప్తకామ యత్ర తత్ సత్యస్య పరమం నిధానం. తాత్పర్యము: ఆప్తకామాః కృతార్థులైన, ఋషయః ఋషులు, వేదార్థ విధులు, ఎత్ర ఎక్కడ, ఏ దశయందు, సత్యస్య సత్యాచరణము యొక్క, పరమం ఉత్కృష్టమైన, నిధానం సీమ అవధి ఉన్నదో, తత్ ఆ పరమతత్వము, ఏన ఏ సత్యభాషణాదులచే, ఆక్రమంతి పొందుదురు, అట్టి, సత్యమేవ జయతే సత్యమే వర్ధిల్లును, సత్యానుష్ఠాత వృద్ధి నందును, అనృతం నా అబద్ధములాడువాడు కాని, అబద్ధము కాని వృద్ధి పొందదు. దేవయాన వేద విధులైన విద్వాంసులను అనుసరించు మార్గము, సత్యేన సత్య భాషణము చేతనే, వితతం విస్తృతమై ఉన్నది. ఓం. ఇది మొత్తం మన భారతదేశంలో ప్రామాణికమైన శబ్దం. ఇది మన భారతీయ దీంట్లో ఉంటది. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే నానృతం. అబద్ధము ఎప్పుడు కూడా దానికి విజయం ఉండదు, అసత్యానికి. సత్యం అంటే ఇందాక నేను వివరించి చెప్పాను. సత్యేన పంథా వితతో దేవయానః ఏనా క్రమం దృశ్యతో హ్యాప్తకామాః ఎత్ర తత్ సత్యస్య పరమం నిధానం. ఆప్తకామాః అంటే ఆప్తులంటే ఎవరు? ఋషులు. ఎవరిలైతే రాగద్వేషాలు ఉండే వాళ్ళు, కృతార్థులైన వాళ్ళు ఋషులు, ఋషులు, వేదార్థ విధులు, ఎక్కడ ఏ దశయందు సత్యాచరణము యొక్క పరమం ఉత్కృష్టమైన సీమ, హద్దు, అవధి ఉందో ఆ పరమతత్వం యొక్క ఆ పరమతత్వము భాషణలచే పొందుదురు. సత్యం అంటే మనము ముందు ఆ విషయాన్ని తెలుసుకున్నాము. ఏది ఏ విధంగా ఉందో దాన్ని అదే విధంగా అర్థం చేసుకోవడం. మళ్ళీ ఇంకొక సమస్య ఏమవుతుందంటే, ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు మనం ఏమనుకుంటామంటే ముందు మనకు వర్తిస్తుందా లేదా మనం ఆలోచించాం. ఇతరులు వీళ్ళకు వస్తుందా అని, ఇతరుల గురించి కాదు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్కారం పొందడానికి ఎవరమున్నాము? మనం ఉన్నాం. కాబట్టి ముందు మన పరిశోధన చేసుకోవాలి. మళ్ళీ సత్యం అంటే యథార్థ స్వరూపము. చాలా రకాలుగా మనం చదివాం కదా. ఆ విధమైన సత్యం యొక్క పరిభాషలు తెలుసుకొని ఉత్కృష్టమైన విధానము తర్వాత అవధి ఉన్న ఆ పరమతత్వాన్ని భాషణల ద్వారానే పొందుతాము. మీకు ఇంతకుముందు ఒక ఉదాహరణ ఇప్పిన కదా. భారతదేశానికి మార్గం కనుగొనాలని చెప్పి
వాస్కోడిగామా కొలంబస్ అమెరికా వెళ్ళాడు. అట్లాగే పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలని అతని తత్వాన్ని, పరమాత్మ లక్షణాన్ని మనం తెలుసుకోకపోతే మనము కూడా పరమాత్మ తత్వంతో కలిగే ఆనందాన్ని పొందలేము. పరమాత్మ స్వరూపము ఇన్ని ఉపనిషత్తులో ఏ విధంగా చెప్పాడు, తర్వాత వేదాలలో ఏ విధంగా చెప్పాడు, ప్రతి దగ్గర ఏంటంటే అతను వ్యాపకుడు, అతనికి ఆకారము లేదు, అతను సర్వదా ఆనందమే పరమాత్మనే ఆనందము, సచ్చిదానంద స్వరూపుడు అనే దాంట్లో. అయితే ప్రకృతికి భిన్నమైన పదార్థము, జీవునికి భిన్నమైన పదార్థము, ఇవన్నీ తెలుసుకోకపోవడము ఒక అసత్యము, తెలుసుకొని కూడా ఆచరించకపోవడం ఇంకొక అసత్యం. సత్యం లేకపోతే సాక్షాత్కారం కాదు. కాబట్టి సత్యమేవ జయతే అని చెప్పాడు. ఇక ఇది ఆధ్యాత్మిక సత్యము. వ్యావహారిక సత్యం కూడా ప్రపంచంలో ఎవరి పట్ల విశ్వాసం ఉంటుందంటే ఎవరైతే సత్యం మాట్లాడతారో వాళ్ళ పట్లనే విశ్వాసం ఉంటుంది. సత్యం అనే భ్రాంతిలో ఉన్న వాళ్ళ విషయంలో విశ్వాసం కోల్పోతారు. మళ్ళీ వాళ్ళు ఆ సత్యసంధులు, సత్యమే ఆచరణ కలిగే వాళ్ళుగా అయినప్పుడు చాలా తపస్సు చేసిన తర్వాత కానీ వాళ్ళకి ఆ విలువ రాదు. ఇప్పుడు ఉదాహరణకి వాల్మీకి ఋషిగా, ఆయన గజదొంగ తర్వాత ఋషిగా కావడానికి ఆయనకు ఋషి అయిపోయాడని అప్పుడే అతనికి సన్మానం లభించలే, అతని గ్రంథంకి విలువ రాలే. అతనికి ఎంతో తపస్సు చేయాల్సి వచ్చింది, తను సత్యసంధుడుగా ఎంతో తపస్సు చేయాల్సి వచ్చింది. సత్యానికి అంత విలువ. ఇప్పుడు కూడా ఎవరమైనా మనకు విలువ ఉంది అని అంటే అసత్యం మాట్లాడే వాళ్ళకు కూడా సత్యం మాట్లాడే వాళ్ళ మీద విలువ. అవినీతి పరులకు కూడా నీతిమంతులు అంటే ప్రేమ. ఇది మనకు వ్యవహారంలో తెలుస్తుంది, అక్కడ ఆధ్యాత్మికంలో తెలుస్తుంది, ఇక్కడ వ్యవహారంలో కూడా. అసత్యవాదికి కూడా సత్యవాది అంటే ఒక విలువ, ఒక గౌరవం ఉంటుంది. అవినీతి పరుడు కూడా నీతి పరులు అంటే ఒక విలువ, ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి సత్యమేవ జయతే అని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది ఉపనిషత్తు కాబట్టి, ఆధ్యాత్మిక ప్రవచనం కాబట్టి, పరమాత్మనే సత్యము, పరమాత్మనే నిత్యము, అతని యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే అతని అలౌకిక ఆనందాన్ని, అసీమిత ఆనందాన్ని మనము పొందగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఇంకేమంటున్నాడు, దేవయాన వేద విధులైన విద్వాంసులు అనుసరించు మార్గము సత్యభాషణము చేతనే విస్తృతమై ఉన్నది. ఇన్ని రకాల మార్పులు అయినప్పటికీ కూడా ఇంకా ఈ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మిగిలి ఉన్నాయి. అక్కడక్కడ దీన్ని సాధన చేస్తున్నారంటే ఎప్పుడు కూడా సత్యం అనేది నశించదు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత శ్లోకం అండి. బృహచ్చ తద్దివ్యమచింత్య రూపం సూక్ష్మాచ్చ తత్ సూక్ష్మతరం విభాతి దూరాత్ సుదూరే తదిహాంతికే చ పశ్యత్స్విహైవ నిహితం గుహాయాం. తాత్పర్యము: తత్ ఆ బ్రహ్మతత్వము, బృహత్ గొప్పది, సూక్ష్మాచ్చ సూక్ష్మ కంటెను, తత్ సూక్ష్మతరం మిక్కిలి సూక్ష్మము, దివ్యం స్వయం జ్యోతి స్వరూపము, అచింత్య రూపం దాని స్వరూపం ఇట్టిదని చింతింప వీలు కానిది, అయ్యది దూరాత్ దూరమున గల వస్తువుల కంటే, సుదూరే మిక్కిలి దూరమున ఉన్నది, తత్ అది, ఇహ ఈ జగత్తున, అంతికే చ మిక్కిలి సమీపమున ఉన్నది, పశ్యత్సు ధ్యానాదుల మూలమున ఎరుగదలచు యోగులకు, ఇహ ఏవ ఈ శరీరమునందే, గుహాయాం బుద్ధియందు, నిహితం విభాతి స్థితమై ఉండి ప్రకాశించుచున్నది. ఓం.
మ్యూట్ లో ఉన్నారు మాతాజీ మీరు. బ్రహ్మతత్వము జగత్తు అందలి గొప్పది అంటే ఆకాశము అన్నిటికంటే విస్తృతం వ్యాపకమైందనేది మనకు స్థూలంగా తెలుసు కాబట్టి ఆకాశంతో పోల్చి చెప్పాడు ఇక్కడ. ఆ తర్వాత మనకు శివ సంకల్ప మంత్రాలు సంకల్ప మంత్రాలు చదువుతాం కదా, శయనకాల మంత్రాలు. జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. అయితే జ్యోతిష్యులకు జ్యోతిష్యుడు అంటే ప్రకాశమానమైన ఆ పదార్థాలకు కూడా ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పరమాత్మ నుండే వస్తుంది. లోకంన వస్తువులకు ఇంద్రియ ద్వారంన ఎరింగి మనస్సుతో వాని రూపంని చింతిస్తాం మనం కదా. ఈ ప్రాకృతికంగా అంటే భౌతికంగా మనకు అంతకుముందు సప్త ద్వారాలు చెప్పాడు. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కు పుటాలు, ఒక రసన ముఖము. వీటి ద్వారా మనము ఈ జ్ఞానాన్ని గ్రహిస్తాం కదా. ఇంద్రియాల ద్వారా మనస్సు వాటిని ప్రేరేపిస్తుంది. వాటి ఇంద్రియాల ద్వారా మనము వీటన్నిటిని తిలకిస్తాం, చూస్తాము. కానీ బ్రహ్మస్వరూపాన్ని ఆ విధంగా చూడలేము. మాటికి చెప్తున్నాడంటే పరమాత్మ స్వరూపంలో మనము ఎంత తప్పు చేస్తున్నామంటే, అక్కడ మనం ఆనందాన్ని కోల్పోతున్నామంటే అక్కడ సత్యభావన నుండి దూరమైనమని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మాటికి ఉపనిషత్కారుడు చెప్తున్నాడు, కళ్ళతో మనము దాన్ని తిలకించలేము. కళ్ళతో తిలకించలేము అన్నప్పుడు మళ్ళీ కళ్ళతోనే మన దర్శనం అవుతుంది. చెవులతో మనము అంటే అతని భావాలను, ఆ జ్ఞానాన్ని వింటాం కానీ అతని అనుభూతిని పొందలేమని మాటికి చెప్తున్నారు. ఇంద్రియాల ద్వారా ఎరిగి మనస్సుతో మనము భౌతిక జ్ఞానాన్ని పొందుతాం కానీ బ్రహ్మస్వరూపాన్ని ఆ విధంగా పొందలేము అని స్పష్టంగా చెప్తున్నాయి ఉపనిషత్తులు. అయ్యది ఆకాశాది సూక్ష్మ పదార్థముల కంటేనూ మిక్కిలి. ఆకాశం అంటేనే కనిపించదు, కళ్ళకు కనిపించని ఇది ఆకాశం. ఆకాశము కంటే సూక్ష్మమైన మిక్కిలి సూక్ష్మమైన పదార్థము ఈ పరమాత్మ. అలాంటిది మనము పరమాత్మను దర్శించుకున్నాము, మేము అక్కడికి పోయి దర్శించుకున్నాము, ఇక్కడ పోయి దర్శించుకున్నాము అంటే అది వాస్తవం, సత్యము కాదు అని నేను చెప్పడం లేదు, ఉపనిషత్తు చెప్తుంది. అది విభు పదార్థము, వ్యాపకమైన పదార్థం. విభు అంటే వ్యాపకమైన పదార్థం, అంతటా ఉంటాడు. కావున అది సమీపమున మనకు మొదటిగానే చెప్తుడు, తద్దూరే తదు అంతికే తదంతరస్య సర్వస్య. మనకు యజుర్వేదంలో ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పిన మంత్రం ఇది. దాని వ్యాఖ్యనే వీళ్ళు చెప్పడం. పాపం వీళ్ళు కూడా కొత్తగా, ఈ ఋషులు కూడా కొత్తగా అన్నట్టు వాటినే వాళ్ళకు అర్థం చేయడానికి ఇప్పుడు ఒక వ్యాఖ్య ఉంటుంది కదా. ఒకరు చెప్పే పద్ధతి ఒక రకంగా ఉంటుంది, ఒకరు చెప్పే అదే శ్లోకము అదే మంత్రం ఉన్నప్పటికీ వాళ్ళ వ్యాఖ్యానం అన్నట్టు. అయితే మిక్కిలి సూక్ష్మమని మాటికి వక్కాణిస్తున్నాడు. ఎన్ని ముండకంలో ఉన్న అదేంటి ఖండాలు, ప్రతి దాంట్లో ఆయన చక్కగా వర్ణిస్తున్నాడు. ఇంద్రియ గోచరము కాదు. వాస్తవానికి చూస్తే ఒక వాక్యంలో చెప్పొచ్చు, ఇంద్రియాలతో మనము పరమాత్మ దర్శనం చేసుకోలేము. మరి ఇంద్రియాల వల్ల లాభము ఏమిటి అంటే ఇంద్రియాల ద్వారా మనము అతని రచనను చూడగలుగుతాము, సృష్టికర్త యొక్క సృష్టిని చూడగలుగుతాము, అతని మహత్వాన్ని తెలుసుకోగలుగుతాము. దాని ద్వారా సాధనకు మనకు ఉపయోగపడుతుంది తప్ప వాటి ద్వారా నేరుగా మనం పరమాత్మ దర్శనము చేసుకోలేము. ధ్యానాది యోగాంగములు ఇది తర్వాత రచించినది కాబట్టి ధ్యానాది యోగాంగములు అభ్యసించి తమ బుద్ధి అందే ప్రకాశించినదిగా చూస్తాడు యోగి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విషయాన్ని మళ్ళీ పునరుద్ఘాటించి మళ్ళీ నొక్కి వక్కాణించి, ఎవరైతే ఈశ్వర సాక్షాత్కారం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సత్యమే శివం, సత్యమే సుందరం, సత్యం శివం సుందరం, అదే కళ్యాణకారి. దాన్ని మనము ఇంద్రియ గోచరం కాదు అని అర్థం చేసుకొని, ఇంద్రియ గోచరం కాదు అన్నప్పుడు మనం దేంతో, బుద్ధి ద్వారా ఆత్మలో పరమాత్మ దర్శనాన్ని మనం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఋషి చెప్పాడు. ఆ తర్వాత అండి, నచేక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవైస్తపసా కర్మణా వా.
జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వస్తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. తాత్పర్యము: ఆ పరమేశ్వరుడు నా చక్షుష నా అపి వాచా గృహ్యతే, కంటితో కాని వాక్కుతో కాని గ్రహింపబడడు. అన్యైః దేవైః తపసా వా కర్మణాన, ఇతర ఇంద్రియములచే కాని తపస్సుచే కాని అగ్నిహోత్రాది కర్మలచే కాని గ్రహింపబడడు. జ్ఞాన ప్రసాదేన, నిర్మల జ్ఞానముచే, విశుద్ధ సత్వ, అంతఃకరణమును శుద్ధమనర్చుకొనిన వ్యక్తి, తతః అనంతరమున, నిష్కలం అవయవరహితుడైన, తం ఆ పరమేశ్వరుని, ధ్యాయమానః ధ్యానించుచున్నవాడై, పశ్యతే సాక్షాత్కారము చేసుకొనును. ఓం. ఈ శ్లోకంలో కూడా దాదాపుగా అదే విధంగా చెప్పాడు. ఇక్కడ ఒక్కొక్క ఇంద్రియం గురించి వర్ణిస్తూ ఆ పరమేశ్వరుడు నా చక్షుష నాపి వాచ, వాణి ద్వారా కూడా మనము వాణి ద్వారా చెవి చూడలేము, ఆస్వాదించలేము, సాక్షాత్కరించుకోలేము, కళ్ళ ద్వారా కూడా సాక్షాత్కరించుకోలేము, వాక్కు ద్వారా కూడా ఆ పరమాత్మను సాక్షాత్కరించుకోలేము అని మళ్ళీ అదే విషయాలను చెప్తున్నాడు. అంటే ఇంద్రియ గోచరము కాదు అనే అంశాన్ని ఏ ఉపనిషత్తు మీరు దాన్ని చూడండి, ఎక్కడ కూడా ఇంద్రియ గోచరం అని చెప్పబడలేదు. ఇది ఇంద్రియాల ద్వారా పరమాత్మను, ఎందుకంటే కేనోపనిషత్తులో అదే విధంగా నా తత్ర చక్షురు గచ్చతి వాగ్ గచ్చతి అని చెప్పాడు. తర్వాత ఇక్కడ మన కఠోపనిషత్తులు నాయమాత్మ ప్రవచన అక్కడ కూడా చెప్పాడు, శ్లోకం గుర్తుకు రావడం. మళ్ళీ దీంట్లో చెప్పాడు, ప్రశ్నోపనిషత్తులో చెప్పాడు. ప్రతి ఉపనిషత్తులో ఇంద్రియ గోచరం కాదు, కానీ ఇంద్రియము అనేది ఒక సాధనం. ఎందుకంటే ఈ జ్ఞానము మనము చెవుల ద్వారా శ్రోత్రం ద్వారానే వింటున్నాం. ఇంద్రియాల ద్వారా కేవలము శాబ్దికంగా తెలుసుకుంటున్నాం, శాబ్దికంగా శ్రోత్రాల ద్వారా, తర్వాత సృష్టి రచనను కళ్ళ ద్వారా ఈ విధంగా తెలుసుకుంటున్నాం, కానీ సాక్షాత్కృతం కాదు. దాన్ని చవి చూడాలి. ఏ విధంగా అయితే ఒక రెసిపీ ఉంటుంది కదా, ఆ రెసిపీ తయారు చేసే విధానము మనకు పుస్తకాలలో కానీ టీవీలో కానీ ఉంటే దాన్ని ఆస్వాదించగలుగుతాం, ఆస్వాదించలేదు. దాన్ని స్వయంగా మనం తయారు చేయాల్సింది, దాన్ని రుచి చూడాల్సింది. అదేవిధంగా వీటి జ్ఞానాన్ని ఈ ఇంద్రియాల ద్వారా పొందినప్పటికీ, పొందని వాళ్ళది వేరే, పొందినప్పటికీ కూడా మనకు సాక్షాత్కారానికి మళ్ళీ శుద్ధ అంతఃకరణం కావాల్సిందే. ఆ తర్వాత నిష్కల్మషమైన అంతఃకరణం కావాలి. ఆ అంతఃకరణంతోనే పరమాత్మని ధ్యాన సంపన్నులమై సాక్షాత్కారము చేసుకోగలుగుతామని ఈ శ్లోకం చెబుతుంది. ఆ తర్వాత శ్లోకం, 2 శ్లోకాలు ఉన్నాయి, చెప్పేసి ఆపేసి. ఏషోణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణః పంచథా సంవివేశ, ప్రాణై చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా. తాత్పర్యము: యస్మిన్ ఏ శరీరమునందు ప్రాణః పంచథా ప్రాణము 5 విధముల సంవివేశ ప్రవేశించి ఉన్నదో, ప్రజానాం ప్రాణుల యొక్క సర్వం చిత్తం అంతఃకరణము, ప్రాణైః ప్రాణశక్తి గల ఇంద్రియములతో ఓతం కూర్చబడి ఉన్నదో, యస్మిన్ విశుద్ధే ఏ చిత్తము విశుద్ధమైనప్పుడు, ఏష ఆత్మా విభవతి ఈ పరమాత్మ తన స్వరూపమును ప్రకాశింపచేయునో, చేతస అట్టి నిర్మల చిత్తముతో, ఏషః అణుః ఆత్మా వేదితవ్యః ఈ సూక్ష్మ పరమాత్మ తెలియదగును. ఓం. ఇక్కడ ఇంకా స్పష్టం చేశాడు ఏంటంటే, యస్మిన్ ఏ శరీరం నందు ప్రాణ పంచథ ప్రాణాపాన సమాన వ్యాన ఉదానం కదా, 5 విధముల సంవివేశ, వాటి కార్యాలు కూడా మనం ప్రశ్నోపనిషత్తులో చదువుకున్నాం. ప్రాణము ముఖ భాగము, అపానము నాభి క్రింది భాగము, పాయుపస్థము, సమానము మధ్య భాగం జఠరాగ్ని భాగము, వ్యానము హృదయంలో, ఆ తర్వాత ఉదానం కంఠంలో. ఈ విధంగా ఇవన్నీ ప్రవేశించి ప్రజల యొక్క
ప్రధానం అంటే ప్రాణుల యొక్క సర్వం చిత్తం అంతఃకరణము ప్రాణశక్తి గల ఇంద్రియములతో కూర్చబడినది కదా. ఈ చిత్తము విశుద్ధమైనప్పుడు, ఈ విధమైన ఎస్మిన్ విశుద్ధే అంటే ఈ మనస్సు, ఈ చిత్తము విశుద్ధమైనప్పుడు ఇవన్నీ ఏదైతే శరీరంలో ప్రక్రియ జరుగుతుందో ఇది తెలుసుకుని చిత్తము మనస్సు విశుద్ధము అయి కాబడుతుందో అప్పుడు ఏష ఆత్మ విభవతి, ఆ పరమాత్మ తన స్వరూపంను ప్రకాశింపజేస్తాడు దాంట్లో. చేతస అట్టి నిర్మల చిత్తముతో ఏష అణుహు ఆత్మ వేదితవ్య, ఆ సూక్ష్మ రూప పరమాత్మ తెలియబడతాడు అని ఈ శ్లోకంలో చెప్పబడింది. అంటే ఏంటి? శరీరంలో ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము 5 భేదాలతో ప్రాణం వర్తిస్తుంది. ఈ ప్రాణశక్తి వలననే ఇంద్రియములు, నేత్రాదులు తమ తమ విషయాలను గ్రహిస్తాయి. ప్రాణశక్తి 5 రకాలు చెప్పాడు, పంచ ప్రాణాలు. మనం వాడతాం కూడా, మనకు తెలియకుండానే మనం నిత్య వ్యవహారంలో పంచ ప్రాణాలు. అయితే ప్రాణము వాస్తవానికి ఒకటే, కానీ వాటి పనితీరుని బట్టి 5 రకాలు మనం ప్రశ్నోపనిషత్తులు చదివాము. ఆ తర్వాత ఇవి విషయాదులను గ్రహించి మనో, బుద్ధి, చిత్తాహంకారములను బడి అంతఃకరణమునకు అధీనంలో ఉంటాయి. ఆ అంతఃకరణము రాగద్వేషాది మలములతో దూషితము అయితే అప్పుడు దాంట్లో పరమాత్మ దర్శనము కాదు, అది రాగద్వేష రహితమై ఉండాలని మనకు 2-3 శ్లోకాలలో ఋషి చెప్పాడు. దీంట్లో కూడా ప్రాణం యొక్క మహత్వం తెలుపుతూ అంతఃకరణం శుద్ధంగా ఉండాలని చెప్పాడు. అంతఃకరణం శుద్ధంగా, ఇదే మనము యోగ దర్శనంలో చిత్తవృత్తి నిరోధం అని అంటాం. అది కలిగినప్పుడే, ఆ అంతఃకరణంలో ఆ నిరోధం జరిగినప్పుడే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ తర్వాత ఈ శ్లోకము ఈ ముండకం యొక్క, తృతీయ ముండకం యొక్క ప్రథమ ముండకం యొక్క చివరి శ్లోకము. ఇది చదివి నేను ఆపిస్తాను. చదవండి. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వ కామయతే యాశ్చ కామాన్ తం తం లోకం జాయతే తాంశ్చ కామాన్ తస్మాదాత్మచ్ఛం హ్యర్చయేద్ భూతి కామాః. తాత్పర్యము: విశుద్ధ సత్వ శుద్ధాంతఃకరణుడైన యోగి యం యం లోకం మనసా సంవిభాతి, ఏ ఏ లోకమును మనస్సుతో కాంక్షించును, యాన్ కామాన్ చ ఏ కోరికలను కోరునో, తం తం లోకం తాన్ కామాన్ చ ఆయా లోకములను కామములను జాయతే పొందును, తస్మాత్ కావున భూతి కామః యోగ సిద్ధుల అభిలషించువాడు హి నిశ్చయముగా ఆత్మజం బ్రహ్మజ్ఞానిని అర్చయేత్ సేవింపవలయును. ఓం. ఇక్కడ సమాధి స్థితి అయిన తర్వాత విభూతులు, యోగికి కలిగే విభూతుల గురించి ఈ శ్లోకంలో వివరించబడింది. అంటే పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత ఆ జీవాత్మ స్థితి ఏ విధంగా ఉంది? శుద్ధాంతఃకరణుడైన ఆ యోగి ఎం లోకం మనసా సంవిభాతి. ఇది విభూతి పాదమే కదండి లక్ష్మణరావు మహోదయ? విభూతి పాదమేనండి. విభూతి పాదంలో ఇవన్నీ చెప్పబడతాయి. ఏ లోకమును మనస్సుతో ఆకాంక్షిస్తాడో యాన్ కామాంచ ఆ కోరికలను కోరుతాడు, అప్పుడు విశుద్ధమవుతుంది. కాబట్టి పిచ్చి పిచ్చి కోరికలు, ఎందుకంటే అక్కడి నుంచి నిర్బీజం మొత్తం లోపలున్న ఆ సంస్కారాలు అన్ని నిర్బీజం అయిపోతాయంటే అవి వేయించిన విత్తనాల వల్లే, మళ్ళీ దాన్ని మొలకెత్తించలేము. ఆ విధంగా మాటికి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని చెప్పాడు అక్కడ. అయితే ఏ కోరిక చూడాలని అనుకున్నప్పుడు చక్షు వలె, రుచి చూడాలనుకున్నప్పుడు రసన వలె, వినాలనుకున్నప్పుడు శ్రోత్రం వలె, ఈ విధంగా విభూతులు మనకు విభూతి పాదంలో చెప్పబడ్డాయి. ఆ విభూతుల గురించి ఈ శ్లోకంలో చెప్పబడి తం లోకాన్ తాన్ కామాన్ ఆయా లోకములను కామములను జాయతే పొందుతాడు ఆ యోగి. తస్మాత్ కావున భూతి కామః యోగ సిద్ధులను అభిలషించువారు నిశ్చయముగా ఆత్మజ్యం బ్రహ్మజానిని అర్చయేత్ సేవింపవలను. అంటే
అంటే బ్రహ్మజ్ఞానము జ్ఞాని కావాలి, సేవింపాలి ఏంటంటే బ్రహ్మజ్ఞాని అయినప్పుడే ఆ ఆత్మకు అది సాధ్యం, కాకపోతే సాధ్యం కాదు. ఇది మనకు ముండకోపనిషత్తు తృతీయ ముండకంలోని ప్రథమ ఖండంలో జీవాత్మ పరమాత్మ ప్రకృతి లక్షణాలు చెప్పాడు. ఆ తర్వాత మనం సాధన చేయవలసిన కర్మ చెప్పాడు. పరమాత్మ లక్షణాలు స్పష్టంగా చెప్పి సత్యమే జయిస్తుంది, సత్య మార్గాన్ని అవలంబించండి అని చెప్పాడు. సత్యం అంటే దాని పరిభాష చెప్పాడు. ఆ తర్వాత అన్నీ తెలిసిన ఆ సాక్షాత్కృతమైన తర్వాత జీవాత్మ స్థితి కూడా చెప్పాడు. విభూతులు, అతనికి కలిగే విభూతుల గురించి కూడా చెప్పాడు. ఇదంతా కూడా ముండకోపనిషత్తు యొక్క ద్వితీయ ముండకం యొక్క ప్రథమ ఖండం యొక్క సారాంశము. ఇక రేపు మనము ఈ ముండకోపనిషత్తు ముగిస్తాము. కాబట్టి మీరు ఈ మొత్తం ఉపనిషత్తు చదివిన వాళ్ళు అవుతారు కాబట్టి రేపు ముగింపని తెలుసుకోండి. ఓం శం. ఓం ధన్యవాదాలు. ఆపేయాలండి, ఆపేయనా? బహింజీ ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. ఈరోజు పద్మ వచ్చిందా? ధన్యవాదాలు మాతాజీ. చాలా బాగా చెప్పింది బహింజీ. నేను చెప్పడం కాదమ్మా, ఇక్కడ